హలో, ఈరోజు స్పెషల్ చేపల ఇగురు. దానికోసం చేపల్ని ఒక 2-3 సార్లు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. చేపల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 2-3 స్పూన్ల వరకు నూనె, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చేప ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా బాగా పట్టించండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ ముక్కలన్నిటిని తీసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసేయండి. ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 10-12 వరకు లవంగం ముక్కలు, 2 స్పూన్ల గసగసాలు వేసి మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనెని వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపించుకోండి. వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అటు ఇటు కొంచెం వేపించుకొని తీసేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా వేపించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి వేపించుకోండి. చేపలు మ్యారినేట్ చేశాక మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని వేపించుకుంటున్నాను. ఇవి వేగడానికి ఒక 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. అలాగే మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను.
ఈ మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకున్న తర్వాత రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేను ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి 1 స్పూన్ కారం వేసుకున్నా. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోంచి ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం వేపించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ చేప ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్నాం కాబట్టి మళ్ళీ సెపరేట్గా వేగనవసరం లేదు. ఇందులోనే 1 గ్లాస్ నీళ్ళను వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేసి పెట్టుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చేపలు త్వరగానే ఉడికిపోతాయి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తాను. చేపల ఇగురు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటాను. చేపల ఇగురు రెడీ. ఒకవేళ పులుపు ఇష్టమైన వాళ్ళు ఉంటే కనుక చేపల ఇగురులో మామిడికాయ కూడా వేసి వండుకోవచ్చు. వేడి వేడి అన్నంలో చేపల ఇగురు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.